హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసేటట్టుగా ఉంటే, నేను పెట్టే కంటెంట్స్ మీకు నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే ఎర్లీ మార్నింగ్ నేను లేవడమే చాలా ఎర్లీగా లేచేసానులేండి. బట్ వీడియో బయట అలా తీసేటప్పటికైతే 6 అట్లా అవుతుంది, నియర్లీ 6 అవుతుంది. 6 o'clockకి మా పాపను లేపాలి, అందుకే ఇంక అలా వచ్చి వీడియో తీస్తున్నా. ఈరోజు ఇదైతే మా పిల్లలది ఫస్ట్ స్కూల్ అండి, అంటే ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ డే స్కూల్. సో వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలి కదా, అందుకే ఇంకా ఎర్లీగా లేచాను. సర్లే ఎలానో ఎర్లీగా లేచాము కదా, కొంచెం వీడియో కూడా అట్లా షూట్ చేసేద్దాం అనైతే అనుకున్నా. మా అబ్బాయికి అయితే ఫేవరెట్ వెజిటబుల్ బిర్యానీ అండి. సో వాడు వెజిటబుల్ బిర్యానీ కావాలి అన్నాడని కొంచెం ఎక్కువ స్పైసీనెస్ లేకుండా లైట్గానే చేస్తున్నాను. మ్యాక్సిమం స్కూల్కి వాళ్ళకి నచ్చిన ఏ ఫుడ్ చేసినా సరే స్పైసీ అనేది ఎక్కువ వెయ్యనండి, ఎందుకంటే స్కూల్లో స్టమక్ పెయిన్ అని, వామిటింగ్ అని, ఏవైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు కదా, అందుకని. సో నా స్టైల్లో ఒక సింపుల్గా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేస్తారు అనేది మీతో ఇట్లా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా చూస్తున్నారు కదా, ఆర్డర్ వైజ్ ఒకటైతే వేస్తాను. వెజిటబుల్ బిర్యానీ అనేసి ఓన్లీ పొటాటో, ఆనియన్ అండ్ క్యారెటే వేసాను అనుకుంటున్నారా? ఇవి చాలండి, ఈ మాత్రం చాలు. ఇంకా నేను ఎక్కువేం వేయను. అంటే పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు చేస్తే మాత్రం ఎక్కువ వెజిటబుల్స్ వేస్తాను. స్కూల్కి వెళ్ళే టైంలో మాత్రం తక్కువే వేస్తానండి, అంత ఎక్కువైతే ఏమీ చెయ్యను. అండ్ వెజిటబుల్స్ కూడా కొన్ని చాలా కాస్ట్ ఉన్నాయి. సో ఈ ఒక్క క్షణం పిల్లలకి చేసే వెజిటబుల్ బిర్యానీ కోసం అంత కాస్ట్ పెట్టి వెజిటబుల్స్ కొనడం కూడా ఎందుకో రీజనబుల్ కాదనిపించింది. సో ఫైనల్గా అయితే పనీర్ అయితే వేసాను. పనీర్ ఎందుకు వేసానంటే, పనీర్ వెజిటబుల్ కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు, బట్ వేసానండి. మా అబ్బాయికి పనీర్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా చాలా ఇష్టం వాడికి. సో అందుకని నేను పనీర్ వేసి ఇలా సింపుల్గా అయితే వెజిటబుల్ బిర్యానీ చేశానండి మా అబ్బాయి కోసం అని. ఇంకా ఫైనల్గా వాటర్ వేసేసి సాల్ట్ చూసాను, అదే టేస్ట్ తగ్గట్టుగా ఉందా లేదని సాల్ట్ చూసేసి ఇంకా బిర్యానీ మసాలా అయితే వేసాను. ఎందుకంటే స్పైసెస్ అనేది చాలా తక్కువగా వేసాను కనుక బిర్యానీ మసాలా కొంచెం ఒక 2 స్పూన్స్ అలా వేసి సాల్ట్ సరిపోయిందే లేదా ఇదంతా చూస్తే అయితే ఇంకా వాటర్ బాయిల్ అయ్యాక బిర్యానీ రైస్ ఉండేవి. లాస్ట్ వీక్ ఇంట్లో బిర్యానీ చేసేటప్పుడు రైస్ మిగిలి ఉన్నాయి, ఇంకా రైస్ వేసి కలిపేసి మూత పెట్టేశాను. తెలిసిందే కదా, ఇలా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 minutes ఉంటే చాలు, బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా నేను చేసిన ఒక సింపుల్ వే పిల్లల కోసం అని ఇది బిర్యానీ అండి. నాకు తెలిసి చాలామందికి నచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఇది కూడా బిర్యానీ అయినా అని నచ్చకపోయి కూడా ఉండొచ్చు. బట్ స్కూల్స్కి అయితే ఇలాంటిగా సింపుల్గా చేస్తేనే బెస్ట్ అండి. ఎక్కువ స్పైసీ వేసేసి ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసి కాకుండా ఒక లిమిట్లో చేసుకుంటే బెస్ట్. మా పిల్లలు ఎలా తింటారో నేను అదే ప్రాసెస్లో చేస్తాను, అదే టేస్ట్లో చేస్తాను, అదే ఫ్లేవర్లో చేస్తాను, వాళ్ళకి ఇష్టపడేలా చేస్తాను. నాకు నచ్చినట్టుగా నేను చేస్తే వాళ్ళు తినరు కదా, అందుకని వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా చేస్తానండి. అండ్ మ్యాక్సిమం పిల్లలకి నేను బాక్స్లో పెట్టేటప్పుడు పచ్చిమిర్చి అని స్పైసెస్ ఉంటాయి కదండి, అవి మ్యాక్సిమం తీసేస్తానండి. ఎందుకంటే బాక్స్లో పెట్టేసి స్పూన్ పెడతాను కదా, వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారనేసి అయితే తీసేస్తాను. మా బాబుకి ఫేవరెట్ బిర్యానీ చేసి పెట్టాను లంచ్కి, అండ్ అదే లంచ్ బాక్స్ కోసం. మా అమ్మాయి ఫేవరెట్ అనేసి టిఫిన్ చేస్తున్నాను. ఇది టిఫిన్ ఏంటంటే గార్లిక్ బ్రెడ్ అండి. మా అమ్మాయి చాలా టైమ్స్ అన్నది, అమ్మ స్కూల్లో అందరూ గార్లిక్ బ్రెడ్ తెస్తున్నారు, మీరు కూడా ఒక్కసారి చేయొచ్చు కదా అనేసి. సో నేను చాలా చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో ఈ గార్లిక్ బ్రెడ్ ఎక్కడ అనేసి. ఎక్కడ చూసినా సరే మ్యాక్సిమం చీజ్ అనేది యూజ్ చేస్తున్నారండి. పొద్దున్న చీజ్ యూజ్ చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే కొంచెం బటర్ వేస్తాను. ఆ బటర్లో బాగా చిన్నగా తరిమిన అల్లం తెల్లుల్లి నీట్గా చాలా చిన్నగా కట్ చేసి వేస్తాను. దాంట్లో కొత్తిమీర, దాంట్లో కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసేసి అయితే నీట్గా కలిపేస్తున్నానండి. అంటే బటరు ఈ స్పైసెస్కి అండ్ మనం వేసిన గార్లిక్ పేస్ట్ ఇదంతా బాగా మిక్స్ అయిపోయేటట్టుగా అయితే నీట్గా కలిపేస్తున్నాను. దీంట్లో ఎట్లాంటి చీజ్ ఇలాంటివి అయితే యూజ్ చేయనండి.
ఎందుకంటే ఎర్లీ మార్నింగ్స్ చీజు ఇట్లాంటి ఫుడ్ అయితే నాకు పిల్లలకి పెట్టడం నచ్చదు. వాళ్ళు అడిగినా సరే కొన్ని నేను పెట్టాను, హెల్త్కి మంచిది కాదు అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తాను. అప్పటికి వినకపోతే ఇంట్లో ఉండేటప్పుడు చేసి పెడతానే తప్ప స్కూల్కి వెళ్ళే టైంలో, స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే స్కూల్కి గట్ట అయితే పెట్టనండి. ఇంకా దానిపైన కొంచెం అంటే బిర్యానీ చేసేటప్పుడు కొంచెం అది ఉండిపోయింది కదా, చూసారా టైంకి మర్చిపోయాను నేను పనీర్. ఆ పీసెస్ చిన్నగా వేసాను. మా ఇంట్లో లేవు, ఉంటే మాత్రం ఆ పనీర్తో పాటు కొంచెం స్వీట్ కార్న్ కూడా వేస్తే పిల్లలు ఎమ్మి ఎమ్మి అనుకుని అయితే తింటారండి. ఇలా 2 బ్రెడ్స్కి అది మనం మిక్స్ చేసినంత అప్లై చేసేసి మధ్యలో పనీర్ పీసెస్ వేసేసి అయితే ఇంకా బటర్తో అటువైపు ఇటువైపు బాగా రోస్ట్ చేస్తానండి. ఇది మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది రోస్ట్ అవడానికి, ఎందుకంటే కొంచెం క్రంచీగా వస్తుంది. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. అంటే ఎక్కువ మరీ బ్లాక్గా అయిపోయినట్టుగా కూడా తీయకూడదు. ఇంకా అవన్నీ తీసేసి నేను హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాది 6:15 కల్లా లంచ్ బాక్స్ అండ్ టిఫిన్ 2 కంప్లీట్ అవ్వాలండి. ఎందుకంటే ఇంకా 6:15 కల్లా మా అమ్మాయి వస్తుంది, తనకి జడలు వేయడం, యూనిఫామ్ ఇవ్వడం, ఇంకా తెలిసిందే కదా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయడం ఇవన్నీను. ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టేస్తున్నాను. ఆ బ్రెడ్ అనేది వాళ్ళకి నచ్చేటట్టుగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసి 1 బనానా ఫ్రూట్ పెట్టి ఒక గ్లాస్తో బార్లీ అయితే ఇచ్చానండి. ఎవ్రీడే ఇంత మంచి ఫుడ్ పెడతానని అయితే నేను చెప్పను. కుదరని రోజు ఉత్తి పెరుగన్నం పెట్టే పంపిస్తానండి పిల్లలకి, కుదిరిన రోజు చేస్తాను. అంటే మన పిల్లలకి ఉండే రోజు అన్ని షడ్రుచులు అంటారు కదా, అవి తినాలి, లేని రోజు గింజనమైనా తినేసి బ్రతికేటట్టుగా చెప్పాలి అని అయితే మా అమ్మ వాళ్ళు అనేవారులేండి. సో నేను కూడా అంతేలేండి. ఈ విషయంలో నేను చాలా లక్కీ. ఎందుకంటే మా పిల్లలకి ఈ రోజుకి ఇది అడ్జస్ట్ చేసుకోండి అమ్మా అని అంటే అలాగే తింటారు. సో అలా పిల్లలకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసేసి స్కూల్ పంపిస్తే నేను చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ వాళ్ళు కూడా నేను చేసిన వంట నచ్చిందని వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు. వాళ్ళు హ్యాపీ అయితే చాలండి, అదే ఇంకా నాకు కొండంత బలం అనమాట. అండ్ ఆనందం కూడాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసేసి ఒత్తేసి, బయట అయితే 2-3 డేస్ అవుతుంది క్లీన్ చేయలేదు. అంటే చీపురుతో తుడుస్తున్నాను కానీ వాటర్ వేసి అయితే క్లీన్ చేయలేదండి. క్లాత్ పెట్టి తుడిస్తే ఎంత చేస్తున్నా సరే నీట్గా రావట్లేదు. సో అందుకనే ఇంకా వాటర్ వేసేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను, కొంచెం నీట్గా వస్తుందని. ఇంటి ముందు కారిడార్ కొంచెం పెద్దగా ఉంటుందండి. నేను ఎంత క్లీన్ చేస్తున్నా సరే మాటికి పాడైతూనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి వెళ్తూ వస్తూ ఉంటారు కదా, సో ఆ చెప్పులతో వచ్చిన మట్టంతా ఆ ఇంటి ముందే చేరుతూ ఉంటుందండి. సో ఫైనల్గా అయిపోయిన తర్వాత వర్షాలు అయితే తక్కువ పడుతున్నాయి. సరేలే ఎలాగా వర్షం తక్కువ పడుతుంది కదా అనేసి ఇంకా ఇంటి ముందు అయితే సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నాకు ఎవ్రీ టైం ఇట్లా రెడ్ మట్టి పెట్టి ముగ్గు పిండితో పెట్టడం అంటే చాలా ఇష్టం, కానీ కుదరదండి. చాలామంది అంటుంటారు ప్రతిరోజు ముగ్గు పెట్టుకోవాలి అనేసి. కరెక్టే, ప్రతిరోజు ముగ్గు పెట్టుకోవాలి, బట్ కుదరినప్పుడు ఇంకేం చేయలేము. అలా కుదరదు, ఇంటి ముందు ముగ్గు ఉండదనేసి నేను ఇంటి ముందు పెయింట్స్తో అట్లా ముగ్గు పెట్టేసుకున్నాను. మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. సో అది పెట్టేసిన తర్వాత అయితే ఇలా కలర్స్ అయితే వేసేసుకున్నాను. అంటే ఈ ముగ్గునైతే పాడైనంత వరకు ఉంచుతానండి, నేను తీయను. ఎప్పుడైతే పిల్లలు మట్టేయడం చేస్తారో అప్పుడు అయితే మాత్రం మొత్తం తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ నీట్గా ఇంకో ముగ్గు పెడతాను. పిల్లలు పాడు చేసినా సరే, గాలి వర్షం వచ్చినా సరే మొత్తం తీసేసి అయితే మళ్ళీ అగైన్ క్లీన్ చేస్తాను. ఈ ముగ్గులన్నీ నేను గూగుల్లో చూసి వేస్తుంటానండి, ఏ బాగుంటాయి ఏ బాగోవు అనేది సెర్చ్ చేసి అయితే వేస్తాను. చిన్న ముగ్గే కదా, కలర్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి ఇంట్లో ఉండే కలర్స్ అలా వేస్తున్నాను. అండ్ ముగ్గు పిండి కూడా వరిపిండి అండి, అది ముగ్గు పిండి అంటే సున్నం రాయి పిండి అంటారు కదా, అది కాదు, ఇది అయితే వరిపిండి అండి. వరిపిండితోనే ఇట్లా ఇంటి ముందైతే ముగ్గు పెట్టేసుకున్నాను.
ముగ్గందమని పెద్దవాళ్ళు ఊరికే అనలేదండి. సో అలా ఇంకా అదంతా బయట కూడా నీట్గా చేసేసుకొని ఇంకా కిచెన్లో మన పని అసలు తరగదు కదా, ఎంత చేస్తున్నా సరే ఏంటో అర్థం కాదు. కానీ డేలో ఒక హాఫ్ డే అంతా నాది కిచెన్లోనే స్పెండ్ చేసేస్తానండి. హాఫ్ డే అంతా కిచెన్లోనే గడిచిపోతుంది. బహుశా అందరు ఆడవాళ్ళది ఇదే పరిస్థితి అనుకుంటాను. బిఫోర్ మ్యారేజ్ నాకు కిచెన్ అంటే అస్సలు పడదండి, అసలు వెళ్ళేదాన్ని కాదు. అలాంటిది పెళ్ళయ్యాక హాఫ్ డే అంతా కిచెన్లోనే గడిపేస్తున్నాను. ఇవన్నీ వాష్ చేసినవన్నీ మళ్ళీ ఒక క్లాత్ వేసేసి దాని మీద ఎండబెట్టేస్తూ ఉంటానండి. ఇంకా వాష్ చేయడానికి సామాన్లు ఉంటాయి కదా, అంది పిల్లలకి స్కూల్స్ ఉండే రోజైతే నేను 9 o'clockకి అట్లా మొత్తం కిచెన్ క్లీన్ చేసేస్తాను. మళ్ళీ 4కే నేను కిచెన్కి వచ్చి స్టవ్ ఆన్ చేస్తానండి, 4 o'clock పిల్లలు వస్తారు కనుక. ఎందుకంటే మ్యాక్సిమం నాది వంట అంతా మార్నింగ్లోనే అయిపోతుంది. మేబీ చుట్టాలు వస్తే ఏంటంటే ఫుడ్ మళ్ళీ చేయవలసి వస్తుంది, కుక్ చేయవలసి వస్తుంది మధ్యాహ్నానికి. నా వరకు అయితే మాత్రం పిల్లలకు వండిందే కాస్త ఉంచేసుకుంటాను, సరిపోతుంది. ఇంకా నాకంటే ఇంకా స్పెషల్గా అయితే ఏమీ చెయ్యనండి. కాలు కింద అయితే కిచెన్లో ఈ మ్యాట్స్ కంపల్సరీగా నేను వేసుకుంటానండి. ఎందుకంటే ఈ మ్యాట్స్ వల్ల నా కాళ్ళు చాలా రిలీఫ్ ఇస్తాయి. నేను మార్నింగ్ నుంచి నించొని ఉన్న వల్ల నా కాళ్ళు బాగా నొప్పులు వస్తాయండి. అందుకని అంటే అరికాలు బాగా నొప్పి వస్తుంది, అందుకే ఈ మ్యాట్ వేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ కదా, ఏదో ఒకటి కింద పడుతూనే ఉంటుంది, ఆ విధంగా కూడా అవి యూజ్ అవుతుంది. అందుకనే అవి నేను తీసుకున్నాను. అవి నేను చార్మినార్లో తీసుకున్నానండి, చార్మినార్లో కొన్నాను. ఇంకా బెడ్స్ అన్నీ క్లీన్ చేసి బెడ్షీట్లన్నీ చేంజ్ చేసి, తెలిసిందే కదా ఇది ఎవ్రీ వీక్ నేను ఎవ్రీ వీక్కి నేను చేంజ్ చేస్తూ ఉంటాను బెడ్షీట్లని, పిల్లో కవర్స్ అన్నీ కూడాను. యాక్చువల్గా నేను రికార్డ్ చేస్తే నాకు 5 నిమిషాలు అవ్వాల్సిన పని ఒక ½ an hour పడుతుందండి. రికార్డ్ చేయకపోతే మాత్రం ఫటాఫటా పనులు అయిపోతూ ఉంటాయి. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్లో వీడియోస్ చూసి అనుకునేదాన్ని, వీళ్ళే చక్కగా వీడియోస్ తీసుకుంటున్నారు, ఏముందులే చిన్న వీడియో తీసేసి అప్లోడ్ చేస్తున్నారని. బట్ స్టార్ట్ చేశాక తెలిసింది చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే వీడియో తీస్తూ మనం పనులు చేసుకోవడం అంటే అది కుదిరే పని కాదు. సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే చాలు ఇంకంతే, నేనైతే వీడియో బంద్ చేసేస్తానండి, నేను ఇంకా తీయలేను. ఎందుకంటే నాకు వీడియో కన్నా ఇంపార్టెంట్ గెస్ట్లే కదా, వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టాలి ఇవన్నీ. అందుకని నేను ఎవ్రీడే వీడియోస్ అంటే పెట్టలేను. అట్లీస్ట్ 3 daysకైనా 1 వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. షార్ట్స్ అయితే ఎవ్రీడే 3 అయితే అది కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కానీ సమ్టైమ్స్ నవ్వు వస్తుంది, ఎవ్రీడే ఏం పెడతానబ్బా అనేసి. నా వ్లాగ్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయండి. మరీ ఎక్కువ ఎంటర్టైన్ అంటే నేను చేయలేను. నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నౌడేస్ అనేది నాలెడ్జ్ ఏమి షేర్ చేయనవసరం లేదు, ఎందుకంటే ఈచ్ పర్సన్ హ్యావ్ అవర్ ఓన్ నాలెడ్జ్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా పనులన్నీ అయిపోయాక, ఇల్లంతా క్లీన్ అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతూ ఉంటే ఆహా అనిపిస్తుందండి. ఆ ఒక్క క్షణం అబ్బా ఇంకేం కావాలరా బాబో ఈ లైఫ్కి అని అనిపిస్తుంది. సో మీరు కూడా ఇంతేనా? మీ ఇళ్ళల్లో మన ఫ్యామిలీ కోసం మనం చాలా కష్టపడతాం, మన కోసం మన కోసం మనం కష్టపడడం కూడా. ఇది నాదొక చిన్న వీడియో, నచ్చుంటే లైక్ చేయండి. నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.